ధవళేశ్వరం బ్యారేజ్ లో వందల కోట్ల విలువైన ఇసుకపై మాఫియా కన్నేసిందా? ఇసుకను దోచేయడానికి బ్యారేజ్ మనుగడపై అసత్య ప్రచారం చేస్తున్నారా? ఈ వ్యవహారంలో కొందరి కింది స్థాయి ఇరిగేషన్ అధికారుల వ్యూహరచన కూడా ఉందా? కోట్లు కొల్లగొట్టేందుకు ఇసుక మాఫియా వేస్తున్న ప్లాన్స్ ఏంటి? ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఇసుక మేటల వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇసుక తొలగించకుంటే బ్యారేజీకి ప్రమాదం తప్పదని కొందరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 7 ఏళ్ల క్రితం అటు పిచ్చుకలంక ఇటు ధవళేశ్వరం వైపు ఇసుక మేటలు డ్రెడ్జింగ్ చేసి ఇసుకను పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేసింది ఇసుక మాఫియా. ఆ సమయంలో నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపించాయి. ఆ తర్వాత 7 ఏళ్లుగా బ్యారేజీ మనుగడ పట్టించుకోని అధికారులు, పాలకులు గత వారం రోజులుగా ప్రచారాలు బూదర కొడుతున్నారు. అయితే ఈ ప్రచారాల గుట్టును ఇరిగేషన్ ఉన్నతాధికారులు వెలుగులోకి తెచ్చారు. బ్యారేజీకి ఎటువంటి ముప్పు లేదని, ఇక్కడ పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం ఉందని ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్పష్టం చేశారు. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ఇసుక మాఫియా అవతారం ఎత్తి ఆడిస్తున్న పెద్ద డ్రామాగా కనిపిస్తోంది. ఏటా మరమ్మతులు, నిర్వహణ ఖర్చుల నిమిత్తం కోట్లల్లో నిధులు విడుదలవుతుంటే తాత్కాలిక పనులతో ఆ డబ్బును దండేయడమే తప్ప పూర్తి స్థాయిలో బ్యారేజ్ ని పటిష్టపరిచే చర్యలు చేపట్టలేదు. ఇప్పటికీ ఇటువంటి చర్యలు ప్రణాళికలోనే తప్ప ఆచరణలోకి రాలేదు. ఇలాంటి సమయంలో ఇసుక మేటల వల్లే బ్యారేజీ మనుగడ దెబ్బతింటుందంటూ ఇసుక మాఫియా ఒక అసత్య ప్రచారాన్ని తెరమీదికి తెచ్చింది. మేటలు తొలగించే కాంట్రాక్ట్ తెచ్చుకొని అటు ప్రభుత్వ సొమ్మును, ఇటు మేటల ద్వారా వచ్చే లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సొమ్మును అందిన కాడికి మింగేయడానికి కొందరు ప్రబుద్ధులు మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఉచిత ఇసుక ప్రభుత్వం అమల్లోకి తెచ్చినా కోట్లాది రూపాయల సరకు లెక్కలకు చిక్కకుండా దారి మళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా నిత్యం వందలాది డ్రెడ్జింగ్ బోట్లతో చాలా ర్యాంపుల్లో నదీ గర్భానికి తూట్లు పొడిచేస్తున్నారు. అధికారులు అడపాదడపా తనిఖీలు చేపట్టి సీజ్ చేయడం, కేసుల నమోదు కూడా జరిగింది. కాటన్ బ్యారేజీ దగ్గరలో ఉన్న ధవళేశ్వరంలోని గాయత్రి ఇసుక ర్యాంపుల పేరుతో కొనసాగిన బోట్ ర్యాంపుల్లో ఇప్పటికీ రాత్రైతే డ్రెడ్జింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. నదీ గర్భంలో మోటార్ల ద్వారా ఇసుక పిండేస్తూ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో పాటు కోర్టు తీర్పులను సైతం పక్కకు నెట్టేస్తున్నారు. అధికారులు మొక్కుబడి తనిఖీలు చేయడంతో డ్రెడ్జింగ్ వ్యవహారం 3 పువ్వులు 6 కాయల్లా సాగింది. బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో ఇసుక మేటల వల్ల బ్యారేజీకి ఇబ్బందులు కలుగుతుంది, బ్యారేజీ మనుగడ దెబ్బతింటుంది అనడంలో ఎటువంటి వాస్తవం లేదన్న వాదన అధికార వర్గాల నుండే వ్యక్తమవుతోంది. ఇదంతా కావాలని కొందరు వారి స్వలాభం కోసం పన్నుతున్న కుట్రలో భాగమేనని చెప్పకనే చెబుతున్నారు. వాస్తవంగా గోదావరిలో షీల్డ్ తీయాలంటే ఇక్కడ అన్ని శాఖల అధికార నిపుణులతో ఒక బృందాన్ని వేసి సర్వే నిర్వహించాలి. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు మీరకుండా కోర్టు తీర్పులు, అనుమతులను పరిగణలోకి తీసుకొని తప్పదనుకుంటే మేటలు తొలగించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇవేవీ లేకుండా చిన్న చిన్న అధికారులను ప్రలోభపెట్టి వారి అండతో కొన్ని అసత్య ప్రచారాలని తెరమీదికి తెస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇసుక మేటల ద్వారా కాటన్ బ్యారేజీకి ఏదో జరిగిపోతుంది అన్న భ్రమ సృష్టించి హఠాత్తుగా మేటలు తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగేలా చేయడమే ఉద్దేశంగా ప్రచారం నడుస్తోంది. తద్వారా మేటల తొలగింపుకు అనుమతులు వెంటనే రాబట్టాలి అన్నది ఈ హంగామా వెనుక అసలు వాస్తవంగా పలువురు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మేటల తొలగింపు కోసం మంత్రుల దృష్టికి, అలాగే ఇరిగేషన్ ఉన్నతాధికారుల దృష్టికి కూడా పలువురు బడా కాంట్రాక్టర్లు తీసుకువెళ్లినట్లు సమాచారం. ఆయా కాంట్రాక్టు సంస్థలు అనధికారికంగా కోట్ల రూపాయలు ఈ ప్రాంత నాయకులకు, పాలకులకు ముట్టజెప్పే షరతులు కూడా ఈ అనుమతుల కోసం ముందుకు తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కొన్ని సంస్థల పోటీలో భాగంగా లాబింగ్ తోనే మేటల తొలగింపు అత్యవసరమన్న వాదనకు బలాన్ని పెంచి ప్రభుత్వం నుండి అనుమతి పొందేందుకే డేంజర్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ అన్న ప్రచారాన్ని తెరమీదికి తెచ్చినట్లు స్పష్టంగా అందరికీ తేటతెల్లమవుతోంది. ప్రమాదంలో బ్యారేజీ అంటూ ప్రచారం సాగుతున్నా ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఎందుకు దీనిపై పెదవి విప్పడం లేదన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.